దేశ చరిత్రలో ఏ ఐఏఎస్ అధికారి చేయని సాహసం ప్రకాశం జిల్లా మాజీ కలెక్టర్ విజయ్ కుమార్ చేశారు. ఐక్యత విజయ్ పదం పాదయాత్ర పేరుతో తడా నుంచి తుని వరకు 142 రోజులు 2729 కిలోమీటర్ల పాదయాత్ర మొదటి దశను విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఒంగోలులోని హోటల్ సరోవరంలో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన గుంటూరు నాగార్జున యూనివర్సిటీ పక్కన లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆ బహిరంగ సభలో రాజకీయ పార్టీ పెడతారా లేక ఏదైనా పార్టీలో చేరుతారే అంశాలపై సుదీర్ఘంగా చర్చ ఉంటుందని ఆయన స్వయంగా వెల్లడించారు. 3 దశల్లో చేస్తామని ఆ రోజు ప్రకటించిన ప్రకారంగా మొదటి దశను తుని దగ్గర విరామం ప్రకటించడం జరిగింది. మిగిలినటువంటి 2 దశలు రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో చేపట్టాలి. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు కొనసాగటం కష్టం కాబట్టి దానికి తాత్కాలికమైన విరామాన్ని ప్రకటించడం జరిగింది. అయితే తదుపరి కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, ప్రజల యొక్క ఆకాంక్షలు ముఖ్యంగా అధిక జనుల యొక్క ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని నెరవేర్చే దిశగా ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు పూర్వపు నెల్లూరు మరియు ప్రకాశం అంటే తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల యొక్క ప్రతినిధులతో ఈరోజు ఇక్కడ సమావేశమై ఉన్నాము. వీరందరూ కూడా యాత్రలో ఎంతో బలమైనటువంటి ఆదరణ ఇచ్చి వెన్నంటి ఉండి నడిచి అలాగే పేద ప్రజల దగ్గరకు తీసుకుని వెళ్ళి వారితో మమేకం అవ్వడానికి అనుక్షణం అహర్నిశలు కృషి చేసినటువంటి నాయకులంతా కూడా ఈరోజు వచ్చున్నారు. సో వీరందరూ యొక్క ఆకాంక్షల మేరకు రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మరి ముఖ్యంగా 16,572 వినతులు మాకు ఈ మొదటి దశలో యాత్రలో ఇప్పటివరకు అందినవి మేము లెక్కించగా వచ్చున్నాయి. ఇంకా కొన్ని లెక్కిస్తూ ఉన్నాము. వాటన్నిటినీ పరిష్కరించాల్సిన బాధ్యత మాకుంది. వాటి పరిష్కారం ఎంతో నమ్మకంతో అవి పరిష్కారం అవుతాయని పేదవారు, అధిక జనులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల్లో పేదలందరూ ఇచ్చున్నారు. సో వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయడం అనేది మా ప్రధాన కర్తవ్యం, ముందున్నటువంటి లక్ష్యం. సో దీంతో పాటు ఏ విధంగా మనం ప్రజలకు చేరువగా ఉండగలం, ఏ విధంగా వారి ఆకాంక్షలు నెరవేర్చగలం అన్న విషయాన్ని ముఖ్యమైనటువంటి నాయకులతో చర్చించి ఒక నిర్ణయానికి రావడం అనేది ఒక అంశం. అయితే ఈ 14వ తేదీ మొన్న మేము ఫిబ్రవరి 2న ముగింపు విజయోత్సవ సభలో ప్రకటించిన విధంగా 14వ తేదీ ఒక పెద్ద మహాసభను నిర్వహించాలి. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలను కలుసుకోవాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఇప్పటికే మేము ప్రకటించడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఆ రోజు ఏ విధంగా చేయాలి, ఆ రోజు ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలనేటువంటి విషయాలు కూడా ఈరోజు చర్చించడం జరుగుతుంది. సో ఈ ఒంగోలులో జరుగుతున్నటువంటి ఈ ప్రతినిధుల సమావేశంలో మేము ఈ 14వ తేదీ జరగబోయేటువంటి స్వయం పాలన మహాసభకు సంబంధించి, అధిక జనుల స్వయం పాలన మహాసభకు సంబంధించి దాని యొక్క అది వచ్చిన దారి పొడవునా వచ్చింది. చాలామంది నాయకులు కూడా ఆ రకమైన సూచనలు చేశారు. సో మేము చర్చించే అంశాల్లో అది కూడా ఒకటి ఉంది. ఏదేమైనా ప్రజాభీష్టం మేరకే మనం నడుచుకోవాల్సి ఉంటుంది. ఒక లక్ష్యాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాము. అదేమిటి అని అంటే వర్గాలకు, ప్రాంతాలకు రహితంగా పేద జన విముక్తి కోసం పనిచేయాలి. ఈ ఐక్యతా విజయ పదం యాత్ర యొక్క మొదటి దశ ముగింపు సందర్భంగా 14వ తేదీ ఫిబ్రవరి 14వ తేదీన నాగార్జున యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఒక మహాసభను ఏర్పాటు చేస్తున్న సందర్భంలో పేదలందరూ కూడా, అధిక జనులందరూ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల్లో పేదలందరూ కూడా తమ ఉనికిని, శక్తిని చాటుకునే విధంగా లక్షలాదిగా తరలి రావాలి. అది విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఒక ఆగితే అక్కడే పల్లెల్లో పేదలతో భోజనం చేసి జరిపిన సందర్భంగా మనందరమే సార్ని సన్మానించుకోవాలి. ఇదే సందర్భంగా నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను.
మీరు రాష్ట్రం మొత్తం తిరిగారు. ఏది ఏమైనా సరే ప్రకాశం జిల్లాలో, మన జిల్లాలో చట్టసభల్లోకి వెళ్ళటానికి పోటీ చేయాలని చెప్పని ఆలోచనతో నేను ముందుగానే సార్ని అభినందిస్తున్నాను. అది ఈ జిల్లాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న అవకాశాన్ని బట్టి మనకి మంచి పరిణామాలు ఉన్నాయి, మంచి అవకాశాలు ఉన్నాయి. మనందరమే స్టేట్ వైడ్గా ఎక్కడైతే ఏ ఏరియా అయితే సార్ పోటీ చేస్తాడో ఆ ఏరియాకి వచ్చి మనందరం కానీ పనిచేయగలిగితే ఖచ్చితంగా మన తరపున చట్టసభలో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను ఎప్పటి నుంచో కడుపులో పెట్టుకొని ఈరోజు చెప్తున్నాము. మీరందరూ సహకరిస్తే అందరు అభిమానంతో మనం ఇక్కడే చట్టసభలో ఇక్కడి నుంచి ఈ జిల్లా నుంచి పంపిద్దామని చెప్పని మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఓకే సార్